వెల్కమ్ టు మై మీడియా. రానున్న సంక్రాంతికి చాలా మంది కూడా ఆంధ్రప్రదేశ్ వెళ్తూ ఉంటారు, తెలంగాణ వ్యాప్తంగా. అయితే ముఖ్యంగా వనస్థలిపురం మింజెస్ కాలనీ ఆ ఏరియాలో కూడా చాలా మంది ఆంధ్రకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఆంధ్రకు వెళ్తూ ఉంటారు. ఆ వెళ్ళే వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు అనే దానిపైన వనస్థలిపురం సిఐ మహేష్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆయన అడుగుదాం అసలు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారో మనం అడుగుదాము. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ చెప్పండి, అంటే ఎలాంటి తీసుకోబోతున్నారు? ఇప్పుడు సంక్రాంతికి ఊర్లకు వెళ్తారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు చెప్పబోతున్నారు? ముఖ్యంగా మా యొక్క మల్కాజ్గిరి కమిషనర్ గారి సూచన మేరకు మల్కాజ్గిరి కమిషనర్ తరపున మేమందరం తెలియజేస్తుంది ఏంటంటే, ప్రజలకు తెలియజేయాల్సింది ఏమనుకుంటున్నామంటే, మేము ప్రతి సంవత్సరం కూడా సూచనలు చేస్తున్నాము. మీ అందరికి కూడా ఒకటి చెప్తున్నాం, మీరు ఎప్పుడైనా కూడా సంక్రాంతికి ఊరు వెళ్ళేటప్పుడు యాక్చువల్గా వనస్థలిపురంలో చాలా మంది ఎక్కువ కూడా ఆంధ్ర పీపుల్ ఉంటారు. వీళ్ళంతా కూడా ఎక్కువ కూడా వేరే స్టేట్కి వెళ్ళేటప్పుడు కానీ, తర్వాత తెలంగాణలో పీపుల్ కూడా ఇక్కడ వేరే స్టేట్కి వెళ్ళినప్పుడు కానీ చాలా వరకు కూడా తాళాలు వేసిపోతారు. ఇంటికి తాళాలు వేసేటప్పుడు ఏంటంటే, ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టమ్ పెట్టడం వల్ల మనం తాళం వేసిందే లేదో తెలుస్తుంది. కాబట్టి సెంట్రల్ లాక్ సిస్టమ్ అందరు కూడా సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉండేటట్లు చూసుకోమని చెప్తున్నాం. ఒకవేళ తాళం వేసినా కూడా దాని మీద అది బయటికి కనిపించకుండా కట్టెనేయడం కానీ అలాంటివి చేయాలి. పేపర్ వాళ్ళని పేపరు వేయొద్దని ముందుగానే చెప్పాలి. పాల వాళ్ళకి పాలు వేయొద్దని చెప్పాలి. మనం అదే విధంగా ఇంట్లో మనం వెళ్ళేటప్పుడు ఒక లైట్ వేసి ఉంచడం, ఒక 2 లైట్లు వేసి ఉంచి వెళితే అక్కడ ఉన్నామనే ఒక సంకేతం వెళుతుంది. కాబట్టి దొంగలకు సంకేతం వెళ్తుంది. కాబట్టి మన ఇల్లు సేఫ్గా ఉంటుంది. మెయిన్గా ముఖ్యంగా నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మొదటగా మన ఇంట్లో ఎలాంటి విలువైన వస్తువులు పెట్టకుండా ఉంటే బెటర్. ఎందుకంటే ఈ రోజు బంగారం రేటు చాలా హైగా పెరిగింది. కాబట్టి మనం బంగారం వస్తువులు ఏదైనా ఉంటే అవన్నీ కూడా లాకర్లో పెట్టుకోవడం వల్ల బ్యాంక్ లాకర్లలో కానీ అట్లా లాకర్స్లలో పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకు చాలా సేఫ్టీ ఉంటుంది. కాబట్టి ఈ లాకర్లో నేను సజెస్ట్ చేసేది అంటే, మీరు వెళ్ళే ముందు రిస్క్ అనుకోకుండా ఒక లాకర్ తీసుకొని లాకర్లో పెట్టుకొని వెళ్ళండి వస్తువులు. లేదంటే మీతో పాటు పట్టుకెళ్ళండి జర్నీలో. ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకు చాలా ఉంటాయి. తర్వాత అదే విధంగా ఇప్పుడు మీరు వెళ్ళే ముందు చుట్టుపక్కల వాళ్ళకి మీ ఇల్లు అబ్జర్వ్ చేస్తున్నారని చెప్పడం కూడా మంచిది. ఎందుకంటే వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటూ ఉంటారు. తర్వాత మెయిన్గా ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే, మీ కాలనీలో కానీ మీ ఇంటికి కానీ సీసీ కెమెరాస్ అమర్చుకోవాలి. సీసీ కెమెరాస్ అమర్చుకుంటే ఆ సీసీ కెమెరాస్ ఉండడం వల్ల కూడా ప్రివెన్షన్ జరుగుతుంది, క్రైమ్ ప్రివెన్షన్ అవుతుంది. ఒకవేళ క్రైమ్ జరిగినా కూడా మనకు ఈజీగా పట్టుకొచ్చే ఛాన్స్ ఉంటుంది మాకు. కాబట్టి అందరు కూడా సీసీ కెమెరాలు పెట్టించుకోవాలని చెప్పేసి అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత మీరు బస్సులలో కూడా ఇది వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఒకవేళ బస్సులలో పోయేటప్పుడు కూడా విలువైన వస్తువులు క్యారీ చేస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బస్సులలో కూడా దొంగతనాలు అవుతున్నాయి. కాబట్టి ఈ బస్సులలో దొంగతనాలు అవుతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఎవరిని నమ్మరాదు. తర్వాత ఎవరైనా కొత్త వ్యక్తులు మీ కాలనీకి వచ్చినట్టు అనిపించినా ఎవరైనా ఉంటే మాకు ఇన్ఫామ్ చేయాలి, పోలీస్కి ఇన్ఫామ్ చేయండి. మీరు ఊరు వెళ్ళేటప్పుడు కూడా మాకు ఇన్ఫామ్ చేస్తే మేము ఆ ఏరియాలో ఎక్కువ గస్తీ పెంచడానికి కోసం అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు మేము సంక్రాంతికి ఏంటంటే తీసుకునే జాగ్రత్తలలో మెయిన్గా మేము గస్తీ ఎక్కువ పెంచుతున్నాం. రాత్రిపూట ఎక్కువ గస్తీ తిరగడం వల్ల ఈ క్రైమ్ని ప్రివెన్షన్ చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో పీసీ బ్లూ కోట్స్ కానీ క్రైమ్ బీట్లు కానీ స్పెషల్గా పెంచడం జరిగింది ఆల్రెడీ మేము. ఆ తర్వాత పెట్రోల్ మొబైల్స్ ఏదైతే ఉన్నాయో పెట్రోలింగ్ కూడా పెంచినాము. ఈ విధంగా మేము ప్రికాషన్స్ తీసుకుంటున్నాం. ఓకే సార్, అంటే నార్మల్గా ఈ టైంలో ఎప్పుడైనా, అంటే ఈ మధ్యలో ఎప్పుడైనా ఇక్కడ మన దగ్గర దొంగతనాలు కానీ అలాంటివి ఏమైనా జరిగాయా? అలాంటివి జరిగితే ఉంటుంది కాబట్టి ఒక మాట మీరు కూడా చెప్తే వాళ్ళు కూడా జాగ్రత్త పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎలాంటివైనా అయ్యాయి ఇక్కడ నేను వచ్చిన నుంచి అయితే చూసాను. మేజర్గా మా దగ్గర ఒక గ్రేవ్ క్రైమ్ కూడా జరగలేదు. మేమందరం కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నాం. కాబట్టి అంటే నాకు తెలిసి పెద్ద క్రైమ్లు ఏమీ జరగలేదు. చిన్న చిన్న మోటార్ సైకిల్ తెప్పులు అట్లాంటివి కానీ పెద్ద ఎత్తున అయితే ఎలాంటివి జరగలేదు. కాబట్టి మా ప్రివెన్షన్ బాగానే ఉంది అని మేము అనుకుంటున్నాం మా కమిషనరేట్లో.
సార్ ముఖ్యంగా ఇప్పుడు వాళ్ళందరూ ఆంధ్రాకి వెళ్ళినప్పుడు మీరు తీసుకున్న జాగ్రత్తలు చెప్పారు కదా, అదేవిధంగా ఇన్ఫార్మ్ చేయడానికి ఏదైనా టోల్ ఫ్రీ నెంబర్ 100 కాకుండా మన వనసల్పురం సంబంధించి ఏదైనా పెట్టారా, లేకపోతే ఇంకేదైనా అంటే పోలీస్ బందోబస్తుల నేపథ్యంలో పోలీసు వాళ్ళతోని ఇంకా ఎవరైనా మంచిగా కూల్గా మాట్లాడుకోవడానికి ఏదైనా అవకాశాలు ఉన్నాయా? మా పిఎస్ నెంబర్ ఇస్తాను నేను. ఆ, ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మా పోలీస్ స్టేషన్కు ఇన్ఫార్మ్ చేయాలనుకుంటే 8712662637 2637 అనే నంబర్ లాస్ట్ ఏదైతే ఉందో దీనికి మీరు ఇన్ఫార్మ్ చేసినట్టయితే మేము నోట్ చేసుకుంటాం. ఆ ఇల్లుని నోట్ చేసుకున్న తర్వాత ఆ ఇంటి మీద కొంచెం ఫోకస్ పెట్టేసేసి తగిన జాగ్రత్తలు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది అంటే వనసభ్రం సంబంధించి కూడా జాగ్రత్తలు చాలా బాగా తీసుకున్నాను మనం చెప్పుకోవాలి. ఎందుకంటే వనసభ్రం నేపథ్యంలో చాలా చోట్ల కూడా అంటే ఇంజోస్ కాలనీ, ఇటు బిఎన్ రెడ్డి, ఇటు కొన్ని ప్లేస్లు అంటే హైకోర్ట్ కాలనీ, ఈ టైంలో ఇక్కడ సిచ్యువేషన్ చూసుకుంటే చాలా మంది ఆంధ్ర వాళ్ళు ఉంటారు. ఆంధ్ర వాళ్ళందరూ కూడా సంక్రాంతి పెద్ద పండుగ అటు వెళ్తారు కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క చర్య తీసుకోవడానికి కూడా వనసభ్రం పిఎస్ సిద్ధంగా ఉందని, అదేవిధంగా మీకు ఎలాంటి డౌట్లు వచ్చినా మాకు తెలపాలని, అదేవిధంగా సీసీ కెమెరాలు మీ కాలనీలో ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని కూడా మహేష్ గారు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.